హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మోకాల్లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లిగమెంట్ ఏసీఎల్ ఆర్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఏసీఎల్ లిగమెంట్ మీ తొడ ఎముక నుంచి కాలు ఎముక వరకు ఎక్స్టెండ్ అవుతుంది అండ్ ఇది ఈ జాయింట్ని స్టేబుల్గా ఉంచనీకి హెల్ప్ చేస్తుంది. ఇది తరచుగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో లైక్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్ ఆర్ రెస్లింగ్లో ఇంజూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా డాన్సర్స్ ఆర్ ట్విస్టింగ్ ఇంజరీస్లో ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఏసీఎల్ టేర్ ఒక లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మీరు పడ్డప్పుడే చిన్న సౌండ్ రావడం, ఫాలోడ్ బై నొప్పి, వాపు, లేకుంటే మోకాలు జారిపోతుంది అన్న ఫీలింగ్ కలగడం రావచ్చు. దీని డయాగ్నోసిస్ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా అండ్ కన్ఫర్మేషన్ ఎంఆర్ఐ ద్వారా తీసుకుంటాం. పార్షియల్ టేర్స్లో రెస్ట్ అండ్ ఫిజియోథెరపీ హెల్ప్ చేయొచ్చు. కంప్లీట్ టేర్స్లో మాత్రం ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేస్తాము. ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్లో ఎయిదర్ బోన్, పటలార్ బోన్ టెండాన్ కానీ లేదు అంటే హ్యామ్స్ట్రింగ్ టెండాన్ కానీ తీసుకొని ప్రీవియస్గా ఉన్న ఏసీఎల్ ప్లేస్లో ఆర్థ్రోస్కోపీ ద్వారా బిగిస్తాము. ఏసీఎల్ సర్జరీ ఎంత ముఖ్యమో పోస్ట్ సర్జరీ ఫిజియోథెరపీ కూడా అంతే ఇంపార్టెంట్. మీ రికవరీ, మీ మోషన్, మీ స్ట్రెంగ్త్, మీ ప్రొప్రియోసెప్షన్ అన్నీ ఫిజియోథెరపీ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. రిటర్న్ టు స్పోర్ట్స్ యూజువలీ మళ్ళీ 6 to 9 months పడుతుంది.